మనము శివాయ విష్ణు రూపాయ శివునికి విష్ణువుకు భేదం లేదు. మనము అనేక పూజ విధానాలు చేస్తుంటాము. సోమవారం చాలా ఈశ్వరునికి ప్రీతికరమైన రోజు. ఆ రోజు గణపతి కూడా చాలా ప్రీతికరమైన రోజు. శివుని యొక్క పుత్రుడు గణపతి యొక్క స్వామివారు మొదట అన్ని ఆనందంగా తొలగాలంటే మనం గణపతి పూజతోటి అభాలు కానీ శుభాలు కానీ ప్రారంభం చేస్తుంటాము. ఆ గణరాజును తెలుసుకొని విద్యా గణపతి, కార్యగణపతి ఈ గణపతితో మనం ప్రారంభం చేస్తూ మనం యొక్క ఆ స్వామివారి యొక్క అనుగ్రహంతో కూడా మన యొక్క సకల కార్యక్రమాలు కూడా సిద్ధించాలని విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా మనం ఈ గణనాథుని స్మరిస్తుంటాము. లక్ష్మీ గణపతి ధనానికి ఆశించిన వారు కూడా గణపతి కూడా స్మరిస్తుంటాము. ఈ సోమవారం రోజు కూడా విఘ్నేశ్వరుడు కూడా ప్రీతికరమైన రోజు. ఈ సోమవారము ఈశ్వరుడి చాలా ఇష్టమైన రోజు. మనకు శివుని కూడా ప్రాతకాలం నుండి బ్రహ్మముహూర్తంలో స్నానాలు ఆచరించి అప్పుడు ముక్కోడి దేవతలు కూడా ఆశీర్వై ఉంటారు. చాలా అలాంటి సమయంలో మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఆధ్యాత్మికపరంగా కూడా మనం భగవద్ధ్యానం చేశామంటే చాలా ఫలితాలు వస్తాయి. మనం తెల్లవారుజామున 4 సమయం నుండి ఉదయం 8 గంటలకు చేసే పూజా కార్యక్రమాలు చాలా ఉత్తమ ఫలితాలు ఇస్తాయి. ఈ సోమవారం రోజు కూడా మనము శివధ్యానం కూడా చేస్తుంటాము. ఈశ్వరుడికి చాలా ఇష్టమైన రోజు. ఆ రోజు చేసే అభిషేకాలు తరువాత ఈశ్వరుడికి మనం అష్టోత్తరనామాలు శతనామాలతో కూడా ప్రార్థన చేస్తుంటాము. ఓం శివాయ నమః, ఓం మహేశ్వరాయ నమః, ఓం శంభవే నమః, ఓం శశేఖరాయ నమః, ఓం విరూపాక్షాయ నమః, ఓం నీలలోహితాయ నమః, ఓం మృత్యుంజయాయ నమః, ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఓం నమః శివాయ. ఈ పంచాక్షర మంత్రంతో కూడా మనం శివునికి ఇలా ధ్యానం చేశామంటే ఈ శివభక్తులు అందరూ కూడా ప్రతి మానవుడు కూడా మనం రుద్రాక్షతో జపం చేశామంటే ఇంత ఆసనం వేసుకొని మనము జపం చేస్తున్నారండి. ఆసనం లేని జపము మనకు సగమైన ఫలితాలు ఉండవు. చక్కగా మనము శివ ఆసనం మీద మనము తూర్పు ముఖంతో కూడా సూర్యునికి అభిముఖంగా కూడా ఆ యొక్క శివనామ పంచాక్షర మంత్రం కింద సోమవారం రోజు మిగతా రోజులు కూడా సోమవారం రోజు విశేష ఫలితాలు ఉంటాయి. ఆ రోజు మనం 108 రుద్రాక్షలతో కూడా జపమాలతో కూడా శివ పంచాక్షర మంత్రం కింద జపం చేశామంటే విశేష ఫలితాలు ఉంటాయి. మనం ఓం నమః శివాయ అంటూ మనసు ప్రశాంతంగా శివుని ధ్యానం చేశామంటే కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఆ రోజు అభిషేకాలు, శివుని చేసే గ్రంథ పఠనాలు, శివ పురాణాలు ఇవన్నీ కూడా మనం పఠించే దాని వల్ల కూడా మనకు చాలా ఆ పరమేశ్వరు యొక్క అనుగ్రహం కూడా ఉంటుంది. ఆ రోజు మనం సోమవారం కూడా శివుని శివక్షేత్రాలు కూడా దర్శనం చేసుకుంటే విశేష ఫలితాలు ఉంటాయి. అకాల మృత్యు దోషాలు, తరువాత మనకి ఏదైనా గృహబాధలు, ఇతి బాధలు ఇలాంటివి కూడా సోమవారం కూడా మనం దర్శనం చేసుకున్నామంటే ఈ సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. శివుని యొక్క అనుగ్రహంతో శ్రీ పార్వతీపురం యొక్క వరం వలన కూడా మన యొక్క కోరికలు కూడా తప్పక నెరవేరుస్తుంటాయి. ఆ శివుని యొక్క అనుగ్రహం కూడా శివుని ఆజ్ఞ లేనిదే శివైనా ఉండదంటారు. మనం ఏది చేయాలో కూడా శివుని ఆజ్ఞ ఉండాలి. కాబట్టి మనం తప్పనిసరిగా శివధ్యానం చేస్తుండాలి. ఆ శివుని యొక్క ధ్యానంలో మనసు లగ్నం చేయాలి. మనము జపమాలతో కూడా ఎంత జపసంఖ్య చేశామంటే అంత ఫలితాలు కూడా విశేషంగా ఉంటాయి. 108 దగ్గరగా జపసంఖ్యతో కూడా మనం జపం ఆచరించాలి. ఇంకా విశేషంగా కూడా జపం ఆచరించామంటే విశేష ఫలితాలు కూడా ఉంటాయి. ఈ సోపాల యొక్క వరప్రసాదంతో కూడా మనము ఆ శివుని ధ్యానము ముక్తి ప్రసాదించేవాడు కూడా శివుడు కూడా ఈశ్వరుడు పరమాత్ముడు. అందుకని ఈ స్వామివారి యొక్క కైలాసనాథ్ యొక్క వరాల వల్ల కూడా మనకు అన్ని విధాలు కూడా కష్టాలు నష్టాలు అన్ని కూడా తొలగిపోతాయి. శివుని యొక్క శివపార్వతులతో మనం అన్ని కార్యక్రమాలు కూడా నిర్విఘ్నంగా నెరవేరుస్తుంటాము. ఓం నమః శివాయ.